భావించే విధానం దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. మరోవైపు ఇతర పక్షాలు కూడా, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కూడా సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అటు కాంగ్రెస్ పార్టీ కూడా విపక్షాలకు కౌంటర్ ఇచ్చేందుకు అన్ని అస్త్రాలు కూడా సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాలు, పార్టీల సన్నద్ధత, బీఆర్ఎస్ వర్క్షాప్ తదితర అంశాలకు సంబంధించి వాటి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు రామ్మూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, ఇంకా వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నుంచి, మరి కాసేపట్లోనే కత్తి వెంకటస్వామి గారు, మల్లేశ్వర్ గారు ఇద్దరు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. మీ ఇద్దరికి నమస్కారం. నమస్కారం. ముందుగా రామ్మూర్తి గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నా. ఏంటి వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్టయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ఈ వర్క్ షాప్ ఉద్దేశం ఏంటి? ఈసారి అసెంబ్లీ సమావేశాల మీద గట్టి ఫోకస్ పెట్టినట్టే బీఆర్ఎస్ కనిపిస్తుంది. అయితే ప్రతిసారి అసెంబ్లీ సమావేశాలు వచ్చిన ప్రతిసారి మీకు ఎదురయ్యే క్వశ్చన్, కేసీఆర్ హాజరవుతారా, హాజరైన సభలో ఉంటారా తదితర క్వశ్చన్స్ అయితే ఎప్పుడు మీకు వచ్చేటటువంటి పరిస్థితి. ఏం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు హాజరవ్వట్లేదా అన్నది సమస్య కాదండి. ఇంకోటి ఏంటంటే రాష్ట్రంలో ఉన్న పెద్ద సమస్యల మీద మనం కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పుడైనా అసెంబ్లీ సమావేశాల ముందు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ పెడుతున్నాడు. అందులో ఏమేమి మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా కొట్లాడాలన్న విషయంలో వాస్తవంగా ప్రతిపక్ష పార్టీగా వాస్తవంగా రాష్ట్రంలో మేమే కరెక్ట్ ఉన్నాం. ఎందుకంటే 24 నెలలుగా ఇచ్చిన హామీలను పక్కన పెట్టి ఏ విధంగా ప్రవర్తిస్తున్నది, జాగలు, భూములు, అదే విధంగా ఇండ్లు కూలగొట్టడాలు, ఈ అంశంలో చాలా ఘోరమైన అంశాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ అంశాల మీద ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంకి వస్తున్న ఆదాయం, అదే విధంగా తీసుకొచ్చిన అప్పులను కూడా ఏ విధంగా మింగుతున్నారు అన్నది కూడా ఇప్పుడు అసెంబ్లీలో మేము చర్చిస్తాం. ఎందుకంటే ఇప్పుడు 2014లో మన చేతికప్ప చెప్పినప్పుడు 72,658 కోట్లతోనే అప్పుతోని మనకు చేతులకు ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు. ఎందుకంటే ఇంతకుముందు ఒక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని తీసుకొచ్చి కలిపిన తర్వాత 60 ద్రోహం చేసిన తర్వాత మన చేతికి ఇచ్చిన తర్వాత 2023-24 వరకు 3,50,000 కోట్లు అప్పు చేసినామన్న విషయము కేంద్రం వాస్తవంగా పార్లమెంట్ లో చెప్పింది. ఇందులో ఎందుకంటే గతంలో 2014లో అప్పును తీసేస్తే 2,77,342 కోట్లు మాత్రమే మేము 9.5 సంవత్సరాల్లో చేసింది. ఏదైతే ఇప్పుడు 24 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెలకు వాస్తవంగా ఏంటంటే నేను కూడా చెప్పలేదు, రేవంత్ రెడ్డి అయిపోయింది, 18,500 కోట్లు ఆదాయం వస్తున్నదని. 18,500 కోట్ల రాష్ట్ర ఆదాయం అంటే ఇప్పటి వరకు 24 నెలలు అయిపోయింది, 4,62,500 కోట్లు ఏదైతే ప్రభుత్వం దగ్గర జమ ఉండాలి. అదే విధంగా వీళ్ళు తీసుకొచ్చిన అప్పు కూడా 2,90,000 కోట్లు, ఇంచుమించు 3 లక్షల దాకా. ఈ రెండు కలిపితే 7,52,000 దాకా ఇప్పుడు ఏదైతే వీళ్ళ దగ్గర ప్రభుత్వం దగ్గర ఉండాలి. 2 బడ్జెట్లు పెట్టిండండి. 2024-25 సంబంధించి, 25-26 సంబంధించి 2 బడ్జెట్లు. 24-25 2,91,159 కోట్లు ఈ బడ్జెట్ 24-25. 25-26 3,04,965 కోట్లు. ఈ రెండు కలిపితే 5,96,124. కానీ ఇందులో 10 to 20% కూడా ఖర్చు పెట్టలేదు అనేది వాస్తవము. ఈ విషయాన్ని ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చిస్తాము. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు 7 లక్షలకు సంబంధించి అదే విధంగా ఈ 5 లక్షల కోట్లలో 20% కూడా అంటే 2 లక్షల కోట్లు. ఈ 2 లక్షల కోట్లు తీసేసినా కూడా ప్రభుత్వం దగ్గర 4,72,000 కోట్లు మిగులు ఉండాలి. మరి ఈ నిధులతో ఏం చేస్తున్నారు, ఏడికి పంపిస్తున్నారు, అసలు ఏం నడుస్తున్నది రాష్ట్రంలో? ఎందుకంటే వచ్చినప్పటి నుంచి మొన్న కేబినెట్ విషయంలో గానీ అదే విధంగా వచ్చినప్పటి నుంచి భూమిల మీద పడి ఏడుస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నించడం, నిలదీసినాం. ఎందుకంటే లగచర్ల పోలేపల్లికి సంబంధించిన 1,358 ఎకరాల భూమిని వాళ్ళ అల్లుని కోసం, మ్యాక్స్ బిఎన్ కంపెనీ కోసం గుంజుకోవాలనుకుంటే అక్కడ ప్రైవేట్ సైన్యం పెట్టి పోలీసులను అడ్డం పెట్టుకుని వాళ్ళ దళితుల మీద కాలేజ్ తొక్కిన సందర్భాల్లో కూడా వాళ్ళు హ్యూమన్ రైట్స్ కు అదే విధంగా మా బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయిస్తే వాళ్లకు వాస్తవంగా అండగా నిలిచింది. వాళ్ళ భూములను ప్రభుత్వం ఆక్రమించుకోకుండా చూసినాం. అదే విధంగా హైడ్రా మూసికి సంబంధించి కూడా ఏదైతే 1,000 ఎకరాలను కూడా ఆక్యుపై చేసుకుని పేదోని ఇల్లు ఉండొద్దట, అదే విధంగా అదాని అంబానీకి సంబంధించిన మాల్స్ ఉండొచ్చట. ఈ విషయంగా అదే విధంగా 5,000 కోట్లు పెట్టి మొన్న ఏదైతే మన గాంధీ విగ్రహానికి ఎంత అయితే అంత అంటే 100 కోట్లు కూడా కావాలని మాట్లాడుతున్నాం. మరి నిర్వాసితుల పరిస్థితి ఏంది? ఆడ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంది? ఆడ ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ గులగొడుతున్నాం. అక్కడ అపార్ట్మెంట్ అంటే ఒక అంతే 4 ఎకరాలు 5 ఎకరాలు కొనిస్తా అంటాడు. మరి వీటన్నిటి కలిపితే గంతే అవుతుంది. అంతే తప్ప గానీ ఇలాంటి పరిస్థితులు. అదే విధంగా ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పడ్డాడు. సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు. ఇప్పుడు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే 400 ఎకరాలు 500 ఎకరాలు ఈ విధంగా సెంట్రల్ యూనివర్సిటీ భూమి మీద కూడా 400 ఎకరాల మీద పడితే ఆ పరిస్థితి కూడా మేము ప్రశ్నించినాం. అదే విధంగా దేశవ్యాప్తంగా నిరసనలు మొదలైన తర్వాత వెనుకకు తీసుకోవడం జరిగింది. దాని తర్వాత హిల్ట్ భూములు కూడా దాదాపు 9,200. వీటన్నిటి మీద అసెంబ్లీలో ఫైట్ చేస్తారా ఈ అంశాలన్నిటి మీద? 100%. అందుకే చెప్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని అంశాలు కూడా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత భూములు గుంజుకున్నది, గత 9.5 ఏళ్లలో మేము ఏం చేసినాము,
మేము ఏమైతే కంపెనీలకు కొత్త కంపెనీలు వస్తే వాళ్ళకు జాగాలు ఇచ్చినాము, వాస్తవంగా ఏంటంటే వాళ్ళకి ఫెసిలిటేషన్ కల్పించినాము. ఎందుకంటే దేశవ్యాప్తంగా హైదరాబాద్ అంటే ఒక బ్రాండ్ ఇమేజ్ ని పెంచినాము. ఇక్కడ కంపెనీలు రావాలంటే వాళ్ళని ఆకర్షించడం, కొత్త కొత్త కంపెనీలు కూడా వచ్చిన ఆఖరికి వరల్డ్ లార్జెస్ట్ సంబంధించిన కంపెనీస్ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ క్యాంపస్ లు పెట్టుకోవడం జరిగింది. కానీ వీళ్ళ ప్రభుత్వం వచ్చిన పంచాయతీ వెనకకు పోతున్నారు, ఇక్కడ ఉన్న కంపెనీలు వెనకకు పోతున్నారు, భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది 40%. ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీలో ఏ విధంగా వీళ్ళ భూముల మీద చేస్తున్న వ్యవహారాన్ని, అదే విధంగా ఖమ్మంలో గానీ, హైదరాబాద్ చుట్టుపక్కల గానీ, అదే విధంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గానీ వీళ్ళు భూముల మీద ఏ విధంగా బుల్డోజ్ చేస్తున్నారు అనే అంశాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాం. పేద ప్రజల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతాం. రైట్, ఓకే. మనతో పాటు మల్లేశ్వర్ గారు